చెప్తారు ప్రాసెస్లో, అన్ని ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు పశ్చిమ గోదావరి జిల్లా పితాని సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాజమండ్రి నడిబొడ్డున ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కార్యక్రమాన్ని, ఈ రాష్ట్రం యొక్క తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు సమైక్య ఆంధ్ర పార్టీగా ఉద్భవించడానికి, చేతులు కలపడానికి, సమైక్యవాదాన్ని సమర్థించడానికి ఇచ్చేసిన నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, అభివాదనాలని చెప్పి కార్యక్రమం ఈరోజు మీ దగ్గరకు వచ్చాం. ఈనాడు ఈ పార్టీ అధ్యక్షులుగా మిత్రులు, పెద్దలు, అభిమాన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నా అన్నలు పార్లమెంట్ సభ్యులు, నా అన్న తమ్ముళ్ళు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ సమైక్యవాద ఉద్యమ జేఏసీ నాయకులు, ఈ సమైక్యవాద విద్యార్థి నాయకులు, ఉద్యోగ నాయకులు, కార్మిక నాయకులు అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇది రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమ పార్టీ. ఉద్యమాన్ని నడుపుతూ ఈ రాష్ట్ర విభజనాన్ని, ఉద్యమాన్ని కూడా గౌరవించలేని ప్రజా ప్రభుత్వాల్ని ఎండగట్టాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఒక శాసనసభ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించిన ఒక పార్లమెంట్ విధానాన్ని, ఆర్టికల్ 3 ఒక ఫెడరలిజాన్ని కూడా వ్యతిరేకించే విధానాన్ని ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క చట్టాన్ని కూడా గౌరవించలేని ఒక రాజ్యాంగాన్ని ప్రశ్నించడానికే ఈరోజు ఈ సమైక్యవాద వేదిక ఉందనే విషయాన్ని కూడా ప్రజలు చెప్పడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చామనే విషయాన్ని ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర హక్కుల్ని కాలరాసే విధానాన్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానాన్ని, ఈ దేశంలో అధికార పార్టీ, ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానాన్ని ఈరోజు రాజకీయ వేదిక కావాల్సిన పరిస్థితి ఒక ఉద్యమ పార్టీ, సమైక్య ఆంధ్ర పార్టీగా ఈరోజు ఉద్భవించడానికి కారణమైంది. ఈరోజు ముఖ్యమంత్రి ఒకనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ వాదాన్ని నాయకత్వం వహిస్తే ఆ నాయకత్వంలో నలిగిపోయిన అన్న చెల్లెల్ని ఆదరించాలి, ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచనతో మాత్రమే ఈ రోజు ఈ రాజకీయ పార్టీ పుట్టిందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాజకీయ పార్టీ మన కోసం, మన తెలుగు జాతి వరకు, తెలుగు జాతికి అవమానం జరిగిందని ఆత్మ గౌరవ సభగా, తెలుగు జాతి ఆత్మ గౌరవ సభగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు జాతిని ఏకం చేసి ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని రక్షించే కార్యక్రమాన్ని కొనసాగించడానికి అధికారం కోసం కాదని చెప్పే ఒక ఈ సభ ఆహ్వానించిన వచ్చిన మీ అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఎవరు అభ్యర్థులైనా, ఎవరు అభ్యర్థులు కాకపోయినా ఈరోజు ఈ దేశం యొక్క సమగ్రతని, ఈ దేశం యొక్క పౌర హక్కుల్ని, ఈ రోజు యొక్క చట్టసభల యొక్క హక్కుల్ని రక్షించడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన ఆహ్వానించిన మీ అందరూ కూడా, విచ్చేసిన జాతి పెద్దలందరూ కూడా, తెలుగు బిడ్డలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ సమైక్య ఏదైతే ఆంధ్ర పార్టీకి మద్దతు పలికి తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడమని, వారి యొక్క హక్కుల పరిరక్షణలో ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సమర్థించాలని, పోరాటంలో పాల్గొవాలని, ఈ పోరాటంలో మీ హక్కులు రక్షించడానికి మీ అందరూ కూడా కంకణం కట్టుకుని ముందుకెళ్తామని, అది నాయకత్వంలో వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వారి యొక్క బృందానికి, ప్రతి ఒక్క నాయకుడికి, నాయకుడు కాకపోయినా వారి యొక్క
సంపూర్తి సహకారం పూర్తిగా ఈ తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవానికి ప్రతిబింబించే విధంగా సహకారం అందించాలని జై సమైక్యాంధ్ర అని చెప్పి ఒక నినాదాన్ని ఇంకా కొనసాగించాలని, ఈ రాష్ట్ర విభజన జరగలేదని ఏదైతే పార్లమెంట్ సభ్యులు అరుణ్ కుమార్ చెప్పారో దాన్ని కూడా నేను నమ్ముతున్నాను. దాన్ని కూడా చట్టపరంగా పోరాడి దాన్ని సాధించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆత్మ గౌరవ సభగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఈ కొనసాగింపులో మీ పూర్తి ఆశీర్వాదం, పూర్తి మద్దతు కావాలని కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు తీసుకున్నాం. జై హింద్. ఇగో బాబు, ఒక్క మాట వినండి. ఇటువైపు వేమగిరి వరకు, అటువైపు దివాన్ చెరువు వరకు ఈ మీటింగ్కి వచ్చేటువంటి వాహనాలన్నీ ఆగిపోయి జామ్ అయిపోయి ఉంది. తణుకు దగ్గర ఇక ముందుకు రాకుండా వాహనాలను ఆపేశారు. ఎందుకంటే ఈ తణుకు రావులపాలెం ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుందని. ఈ పరిస్థితుల్లో మీరు కొంచెం సంయమనం పాటిస్తే, పోలీసు వాళ్ళు ఆల్రెడీ అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది క్లియర్ చేసిన తర్వాత నేను చెప్తాను అది క్లియర్ అయిందని, అప్పుడు బస్సులు ఒక్కొక్కటి రావటం మొదలవుతాయి. ఇదంతా కనీసం ఒక అరగంట 30 గంట టైం పడుతుంది. ఈ లోపులోనే ఈ సమావేశం ముగించడానికి కూడా ఇంకా 2-3 వక్తలు, తర్వాత మనం ఎందుకైతే ఇక్కడికి వచ్చామో, ఎవరి మాట వినడానికైతే వచ్చామో, ఎవరి ధైర్య సాహసాలను చూసి మొగాడరా అని అనుకున్నామో ఆ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాలి, మీరు వినాలి. అందుకే మీరు ఇది మామూలు మీటింగ్ కాదు, అది మర్చిపోకండి. 6 నెలల పాటు చేసినటువంటి ఒక ఉద్యమం ఫలితం లేకుండా పోయిందిరా, మీ ఉద్యమాన్ని మేము లెక్క చేయలేదు అని కేంద్ర ప్రభుత్వం అంటే నిస్తేజం వచ్చి, నిస్సత్తు వచ్చి, నిర్లిప్తత వచ్చి, ఉదాసీనత వచ్చి ఏదైతే అదేందిలండి, ఎందుకు ఇక మా మాట వినేవాడే లేడా అనేటువంటి పరిస్థితుల్లో నో, విని తీరాలి. జనం చెప్పిన మాట వినకపోతే అది ప్రభుత్వమే కాదు అని చెప్పడానికి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా మనం వినాలి. కాబట్టి కొంచెం క్రమశిక్షణ పాటించండి. ఇప్పుడు జై సమైక్యాంధ్ర అని మనం చెప్పినందుకు సమైక్య ఆంధ్ర కోరుతున్నటువంటి కరీంనగర్ జిల్లాకి చెందిన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు, వినండి. రండి శ్రీనివాసరెడ్డి గారు. ధన్యవాదాలు హర్ష. ఉండవల్ల అరుణ్ కుమార్ గారు. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నేను ఈ ముందు మాట్లాడే ఇంట్రడక్షన్ అది లేకుండా 2 ముచ్చట్లు చెప్పాలనా, మీకు 2 ప్రశ్నలు అడగాలనా? చాయిస్ మీది, చెప్పుండ్రి. సరే, నాకు అర్థం కాలేదు. 2 ప్రశ్నలు అడుగుతా, 2 ముచ్చట్లు చెప్తా, 2 నిమిషాలలోనే ఖతం చేస్తా. మరి ప్రశ్నలు ముందు అడగాలనా, ముచ్చట ముందుగాల చెప్పాలనా? చెప్పురి. సరే, ఈ రాష్ట్రంలో విభజన కోసం ఎన్ని పార్టీలు ఉన్నాయి? మరి చాలా మందికి నాలెడ్జ్ చాలానే ఉంది, కానీ అందరికీ తెలిసినట్టు లేదు. ఒక కేసీఆర్ అంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో 6 విభజన పార్టీలు ఉన్నాయి. మీకు తెలుసు, ఒక పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి, అది కేవలం విభజన కోసం పుట్టిన పార్టీ. ఇంకొక పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పిన పార్టీ. మరి రాష్ట్రాన్ని విభజించండి అని ఉత్తరం ఇచ్చిన పార్టీ. మరి అది కూడా విభజన పార్టీ అని నేను అంటాను. మీరేమంటారు? అవునంటున్నారా, కాదంటున్నారా? మరి ఇంకొక పార్టీ ఉంది, వైఎస్ఆర్సిపి. వాళ్ళు కూడా నా చేతిలో ఏం లేదు, మీ ఇష్టం అండి అన్నాడు. మరి వాళ్ళు విభజన పార్టీ అనుకుందామా, సమైక్య పార్టీ అనుకుందామా? ఇంకా మరి జాతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు, మీకు తెలుసు, విభజన చేసిందే వాళ్ళు. ఇక వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదు. కానీ
ఇంకొక పార్టీ ఉంది బీజేపీ. చిన్న రాష్ట్రాలైతే అభివృద్ధి బాగా జరుగుతుంది, మిమ్మల్ని విభజిస్తాం, మేము మీ దగ్గర ఓట్లు అడుకుంటామని ఇంకొక పార్టీ చేసింది. ఇది కాక సిపిఐ అని ఇంకొక పార్టీ ఉంది. ఆ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో సమైక్యం కోసం ఒక్కటంటే ఒక్క పార్టీ లేదు, పుట్టలేదు. నేను దాదాపు జూలై 30 నుండి ఇప్పటి వరకు 26 ఈ 23 జిల్లాల్లో దాదాపు 15,000 కిలోమీటర్లు ప్రయాణించాం మా విశాలాంధ్ర మహాసభ తరపున. ప్రతి చోటికి వెళ్ళాం. అందరు చెప్పారు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక రోజు సమైక్యం అంటాడండి, ఈ రాష్ట్రాన్ని విభజన కాకుండా ఆపేస్తాడండి అని. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పాడు. అక్కడ ఓట్లు వస్తాయి, మరి ఇక్కడ ఓట్లు వస్తాయి, ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఇంకో హైటెక్ సిటీకి పేరు చెప్పో, మరి ఎక్కడన్నా భూముల పంపకాలు చేసో, సింగపూర్లోనో ఇంకెక్కడనో మరి ఏదన్నా హోటళ్ళు కట్టుకోవడం, వ్యాపారాలు చేద్దామని ఆయన చూసుకున్నాడు. ఇంకొకరు సమన్యాయం అని చెప్పిండ్రు. ఏదన్నా చేసిండ్రా అంటే అది లేదు, వాళ్ళు విభజన కోసమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఇంతకుముందు మీరందరికీ చాలామందికి చరిత్ర ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతం హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు, రెండింటిని కలపడానికి కోసం ఆయన ముఖ్యమంత్రి పదవిని ఇలా వెంట్రుకలా తీసి పడేసి ఈ రాష్ట్రాన్ని ఐక్యం కోసం పోరాడిన వ్యక్తి. మరి అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కలిపి ఉంచడానికి కోసం ఆయన ముఖ్యమంత్రి పదవిని అలాగే వెంటికలగా పీకి బయటపడేసిన వ్యక్తి. ఆ వ్యక్తి వాళ్ళ మన ముందున్నారు. ఆయన ఎవరు చేయలేని సమైక్యం కోసం ఒక పార్టీని ఏర్పరచలేని తెలుగు జాతిని మరి ముందుకు నడిపించడానికి కోసం ఒక వెలుగు కిరణంలా తెలుగు జాతికి ఐక్యతా రాగం వినిపించడానికి వచ్చినందుకు తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది సమైక్యవాదుల తరపున అభినందనలు, మరి మా పెద్దల తరపున ఆశీస్సులు తెలియడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక రెండో ప్రశ్న అడగడానికంటే ముందు, రెండో ప్రశ్నలో మీరు జవాబు చెప్తే భవిష్యవాణి చెప్పేటోళ్ళు, అంటే జాతకాలు చెప్పేటోళ్ళు అవుతారు. ఆ లోపు 2 ముచ్చట్లు చెప్తా. అది నేను చెప్పినవి కాదు. నేను ఇటు రావడానికంటే ముందు నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి మధ్యాహ్నం కలిసిన తర్వాత మా ఊరు కరీంనగర్ వెళ్ళిన తర్వాత మా ఊర్లో వ్యవసాయం దగ్గర మా దగ్గర కాపలా ఉండేట ఆయన వాళ్ళ తల్లి కలిసింది. నేను అంటే రాత్రి ఉంటావా నాన్న అన్నం వండాలంటే, లేదమ్మా నేను రాజమండ్రి వెళ్ళిపోవాలి ఎందుకంటే పలానా దానికి. అరే దానికైతే తప్పకుండా ఓ బిడ్డ నువ్వు అన్నది. ఎందుకమ్మా అంటే ఆమె తారీఖుతో అని చెప్తున్నది. జనవరి 25వ తారీఖు నాడు నేను టీవీ చూసిన బిడ్డ, మరి నేను చూడలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారే దానికి సాక్ష్యం చెప్పాలి. ఈ మిగులు నీళ్లు అనేటి అన్నీ రాష్ట్రం విడిపోతే మనకే నష్టమవుతా కదా బిడ్డ, ఏదో టీఎంసీలు అది ఇది లెక్క అంటే నేను రాత్రి ఇంటర్నెట్లో చూసిన. నిజమే, 285 టీఎంసీల నీళ్లు మరి 3 రాష్ట్రాలకు సంబంధించి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకట్రాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా తేజ్ చికెన్ పైన, హిమాయత్ నగర్, హైదరాబాద్. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు
పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం తార్నాక. గురూజీ దుర్గా లక్ష్మణరాజు. సెల్ 9700337914. మేము కోయి రాజులం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట, వనమూలికలతో వైద్యం చేయుట మా ప్రత్యేకత. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్న వారికి మరియు ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. ఇంకా మా నరాల బలహీనతలు, సంసారంలో వీక్ గా ఉన్న వాళ్లకు మరియు అన్ని రోగాలకు వనమూలికలతో గ్యారంటీగా నయం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ బిగ్ బజార్ ప్రక్కన 3వ లైన్, డోర్ నెంబర్ 12-13-129, సాయి గణేష్ జిరాక్స్ షాప్ పైన, తార్నాక. ప్రజా ప్రయోజనాల కోసం, నా జాతి ప్రయోజనాల కోసం, తెలుగుగడ్డ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేను జెండానవుతాను, అజెండానవుతాను అని నినదించిన కంఠం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీలు హర్ష కుమార్ రెడ్డి గారు, ఉండవల్లి గారు, లగడిపాటి వారు గారు, ఇంకా వేదిక మీద ఉన్న విశిష్ట అతిథులకు, వేదిక ముందున్న అశేష ప్రజానీకంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, ప్రచురణ ప్రసార మాధ్యమాలకు, ఎందరో సహృదయులు అందరికీ వందనాలు. ఈ రాజమండ్రి నగరానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. అదేమిటంటే, పవిత్ర గోదావరి తీరంలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య చేత భారతం రాసిచ్చిన విశిష్ట చరిత్ర ఇది. అల్లూరు సీతారామరాజు విప్లవ శంఖం పూరించిన నడయాడిన గడ్డ ఇది. చొక్కా గుండీలు విప్పి కాల్చరా నా గుండెనని టంగుటూరి ప్రకాశం గుండె చూపిన గడ్డ ఇది. సంస్కరణకు పుట్టినిల్లైన వీరేశలింగం నడయాడిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టడం ఎంతో శుభపరిణామం. అంతేకాదు, ఈ జై సమైక్యాంధ్ర ఆవిర్భావం ఒక చారిత్రక పరిణామం, చరిత్ర నుండి పుట్టింది. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళ ఆత్మాభిమానానికి, ఢిల్లీ అధిష్టాన వర్గానికి మధ్య జరుగుతున్న సమరం. ఈ సమరంలో మనం ధైర్య సాహసాలు ప్రదర్శించి సుమారు 6 మాసాలుగా మన ప్రతిఘటనను నిరూపించుకున్నాం. సోదరులారా, ఒక వ్యక్తి ఎదగాలంటే, లేక సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? డబ్బు కూడబెట్టాలా? కాదు. ఉత్తమ వంశంలో పుట్టాలా? కాదు. ఉన్నత చదువులు చదవాలా? కాదు. ఇంకేం చేయాలి? రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించే విజన్ ఉండాలి. అలాంటి వ్యక్తే ఈ రాజ్యపాలన చేయడానికి సమర్థుడు. కిరణ్ రెడ్డి గారు ఎంతో సమర్థంగా, పాలనా దక్షుడుగా, రాజనీతి చతురుడుగా
ఈ రాష్ట్రాన్ని ఎంత సమర్థవంతంగా పాలించాడో సోదరులారా మీకు అందరికీ తెలుసు. దేశం, రాష్ట్రం సాధారణ పరిస్థితుల్లో ఉంటే పరిపాలించడం గొప్ప కానే కాదు. దేశంలో సమ్మెలు, హర్తాళ్ళు, రాస్తారోకోలు, విధ్వంసాలు జరుగుతున్నప్పుడు దాన్ని గాడిలోకి తెచ్చి 48,000 కోట్ల రాబడిని 80 కోట్లకు పెంచిన సమర్థత కిరణ్ కుమార్ రెడ్డి గారిదే అని నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేశంలో ఏ ముఖ్యమంత్రి అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరవేశాడో సభాముఖంగా నేను అడుగుతున్నాను. అది ధర్మ పోరాటం, సత్యమైన ఆగ్రహం. కాబట్టి సోదరులారా, మన తెలుగువాడి సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో మనం నిరూపించుకోవాల్సిన సమయం దగ్గర పడింది. తెలుగువాడి సత్తా, తెలుగువాడంటే ఎవరు? పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, ఎవడయ్యా వాడు, వాడే తెలుగువాడు. మన సత్తా ఈ ఎన్నికల్లో మనం నిరూపించుకోవాలని, ఉత్తమ ప్రజానాయకుడిని, పెట్టిన నాయకుడు కాకుండా ప్రజల నుంచి పుట్టిన నాయకుడిని మనం ఎన్నుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని సభాముఖంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సమైక్యాంధ్ర. ఇవాళ సమావేశానికి మనకు అనుకోకుండా ఒక అతిథి గారు వచ్చారు. వారిని మీకు పరిచయం చేస్తాను. వారిని ఇక్కడ తీసుకొచ్చిన మల్లికార్జున శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాక్షాత్తు టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడు హనుమంతరావు గారు వచ్చారు. దయచేసి వీరు ఈ రాజమండ్రిలో సభ జరుగుతోందని తెలిసి ఆయన పనిగట్టుకుని ఈ సభలో నేను పాల్గొవాలనే ఉద్దేశంతో ఈ సభకు వచ్చాడు. జరగబోయే సభలో బూర్గుల రామకృష్ణారావు గారి కొడుకు రాబోతున్నాడు. ఆయన కూడా వచ్చి ఆ సభలో పాల్గొబోతున్నాడు. ఈ సమైక్యాంధ్ర అన్నది ఒక ప్రాంతానికి చెందిన నినాదం కాదు, ఆత్మ గౌరవానికి చెందినటువంటి నినాదం. అందుకే ఆహ్వానించకపోయినా తెలుసుకుని పెద్ద ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన కుటుంబాలకు చెందిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని చూసి మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గం నుంచి కొర్ల శిరీష్ గారు వచ్చారు. ఆవిడ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు, రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, ప్రెస్కు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నవంబర్ 1వ తేదీ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలలో తొలి రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భాషా ప్రయుక్త భావన భారతదేశానికి ఇచ్చింది తెలుగువారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సూచనల మేరకు ఒక భాష మాట్లాడే వరకు 4 భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడాలని 51 రోజు నిరాహార దీక్ష చేసి మరణించారు. ఆయన ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చాక 506 సంస్థానాలని విలీనం చేసి సమీకృత భారతదేశాన్ని, యూనిక్ భారతదేశాన్ని చేశారు. అలాంటి మహానుభావుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఈరోజు రాష్ట్రం విభజించడం అనేది చాలా బాధాకరంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీకి తెలుగువారి సాంప్రదాయాల గురించి, తెలుగువారి సంస్కృతి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా
ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం అనేది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగువారి మనసుల్ని ఎంతో క్షోభించే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నవంబర్ 25వ తేదీ 2010 16వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ కొత్త పథకాల్ని ప్రవేశపెడుతూ ముందుంది మరింత మంచి కాలం అనే నినాదంతో ఉన్నటువంటి కార్యక్రమాల్ని సాగిస్తూ సరికొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆయన చట్టాలు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, బంగారు తల్లి పథకాలను తెలుగువారి జీవన ప్రస్థానంలో చిరుస్థాయిగా నిలిచిపోయావని చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక రాష్ట్ర విభజన అంశానికి వస్తే టీడీపీ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుంచి హోరాహోరీగా ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఒకవైపు సమైక్య ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు నోరు కూడా విప్పి బహిరంగంగా నేను సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నాను కానీ సమైక్యాంధ్రకి కట్టుబడి ఉన్నానని చెప్పారా? నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్మున్న తెలుగుదేశం నాయకుడు ఎవరైనా దీన్ని ఖండించగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ముసుగులో ఢిల్లీలో సోనియా గాంధీతోని టైఅప్ చేసుకొని బెయిల్ పొంది అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తామని ఢిల్లీ నాయకులతో బహిరంగంగా మాట్లాడి బహిరంగంగా విభజనకు సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదెంతవరకు న్యాయం అని ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ, జై సమైక్యాంధ్ర అన్న మాట కొన్ని కోట్ల తెలుగు ప్రజల నోట్లో నలిగినటువంటి మాటని, కలని నిజం చెయ్యాలని చెప్పి మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర సేవకుడిగా, సీమాంధ్ర రక్షకుడిగా, కల్తీ లేని జన రాజకీయానికి ప్రతీకంగా ఈ పార్టీ పెట్టడం జరిగింది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని, సమైక్యంగా రాష్ట్రం ముందుకు నడిపించాలని భావనతో ఈ జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రియతమ నాయకులు సబ్బం హరి గారికి, పీతాన సత్యనారాయణ గారికి, శైలజానాథ్ గారికి, ప్రతి ఒక్కరు కూడా నిజమైన సమైక్య వాదులని సందర్భంగా తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి పార్టీకి నేను కూడా సమైక్యాంధ్రకి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర పార్టీకి శక్తి వాంఛనాలు లేకుండా కృషి చేసి తప్పకుండా ఈ పార్టీని ముందుకి తీసుకొస్తామని యువతరం తరఫు నుంచి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఇప్పుడు విద్యార్థి నాయకుడు కృష్ణ యాదవ్ గారు మాట్లాడతారు. సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావానికి విచ్చేసినటువంటి గోదావరమ్మ కనుసన్నుల్లో రాజమండ్రి అంటే సమైక్యాంధ్ర అనేటువంటి రాజీ లేని పోరాటాన్ని జా అంటే పార్లమెంటులో జంకు లేకుండా ఎదిరించి మమ్మంటే మంచితనమే కాదు, మా అంటే మా జోలికొస్తే ఎంతకైనా తెగిస్తామని చెప్పి డ్రీ అంటే ఒక డ్రిల్ మాస్టర్ లాగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉర్రూతలిగించినటువంటి రాజమండ్రి వాసులందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కిరణ్ అన్నంటే అధిష్టానం అనుకునింది, కిరణ్ అంటే కిమ్మనకుండా, రా అంటే రాజీ పడి, నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ఉంటాడని. కానీ కి అంటే కిమ్మనకుండానే, రా అంటే సీమాంధ్రలో రణరంగం అనే సమైక్య ఉద్యమాన్ని
నడిపించినటువంటి ఏకైక నాయకుడు